మానవ జన్మ విశిష్టతను తెలుసుకొని పరిపూర్ణ బోధ చేసే గురువును ఆశ్రయించి గురువు సేవ చేసి గురువు ద్వారా మనము ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాము. కఠిన అభ్యాసాలు లేకుండా, కాలయాపన కాకుండా ఉన్నది ఉన్నట్లు మనకు మన పెద్దలు తెలియజేశారు. అటువంటి మహనీయులు దివ్యమూర్తిత్వానికి నమస్కరిస్తూ మరొకసారి వాళ్ళ కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు చెప్తూ మనము అంశాల వారీగా బోధన వింటున్నాము. ఆ విధంగా తెలుసుకుంటే క్రమంగా చెప్పే నేర్పు, క్రమ పద్ధతిలో బోధ క్రమము, పెద్దలు చెప్పినట్టు సాంగోపాంగమైనటువంటి స్థితి మనకు కలుగుతాదని చెప్తున్నాము. ఇందులో భాగంగా ఇప్పుడు మనము అష్టాంగ యోగాల గురించి చెప్పుకుంటున్నాము. అందులో యమము నియమము పూర్తి చేసుకొని ఆసనములేకి వెళ్ళాము. ఇక్కడ స్థూలంగా మనము ఏదైనా స్వామి జయగురు స్వామి మైత్రి కరుణ ప్రేమ చెప్పారు స్వామి. నియమములో వివేక చూడమనిలో అక్కడ మహనీయులు మైత్రి కరుణ ప్రేమ అనేటివి కూడా ఉండాలి అని చెప్పారు. మొదట యమము, రెండవది నియమము ఎవరైతే పాటిస్తారో వాళ్ళు అందరితో స్నేహితం చేస్తారు. ఎవరితో దుర్భాషలాడరు, ఎవరిని నష్టపెట్టరు, ఎవరితో ఏ విధమైన కఠిన వ్యవహారాలు చేయకుండా, ఎవరిని మోసగించకుండా అందరితో ఫలాపేక్ష రహితంగా నిస్వార్థంగా వ్యవహారం చేస్తారు. సృష్టి అంతా కూడా వాళ్లకు స్నేహంగానే మైత్రిగా ఉంటుంది. ఇప్పుడు మనమందరము కూడా మైత్రి సామ్రాజ్యం పెంచుకోవాలి. సాధ్యమైనంత వరకు కఠినంగా మాట్లాడకుండా, ఎవరికి హాని చేయకుండా ఎవరైతే ఉంటారో వారికి సృష్టి అంతా మైత్రిగానే ఉంటుంది. సృష్టి ఆ తరువాత ఇప్పుడు మనం పెద్దలైన మహనీయులు ఇప్పుడు జడమైన వస్తువులు అందరితోనే మైత్రిగా ఉంటాయి, నిస్వార్థంగా వ్యవహరిస్తాయి. ఒక భూమి గాని, జలము గాని, అగ్నివాయు ఆకాశాలు గాని, నక్షత్రాలు గాని, గ్రహ ఉపగ్రహాలు గాని, మరియు మొక్కలు గాని, నదులు, పీఠభూములు, మైదానాలు, సముద్రాలు ఇవన్నీ కూడా అందరికీ ఇస్తాయే గాని ఎవరి నుంచి కోరుకోవద్దు. ఇంకా జంతువులు, పక్షులు కూడా వాటికి ఎంత అవసరమో అంతే ప్రకృతిలో తీసుకొని సాధ్యమైనంత వరకు ప్రకృతి సమతుల్యంగా పూర్ణ పురోభివృద్ధి చెందడానికి అవన్నీ సహకరిస్తాయి. ఒక్క మానవుడే స్వార్థంగా అన్నింటినీ కోరుకోవడము, శక్తికి మించి కావాలనుకోవడము, నేనే సృష్టిలో గొప్పగా జీవనం చేయాలి, అంతా నాకే ఉండాలనే ఆశ చేత ఉంటాడు. ఇప్పుడు మనం గురుకుల వాసం చేశాము, ఎంతో బోధ తెలుసుకుంటున్నాము. ఇప్పుడు మనం సాధ్యమైనంత వరకు మనమే ఆలోచన చేయాలి. నేనంటే నా భార్య లేదా భర్త ఇష్టపడతారా? నా తల్లిదండ్రులు ఇష్టపడేటట్లు నేను జీవిస్తున్నానా? నా సోదర సోదరీమణులు, బావలు మరియు మర్దన్లు, వదినలు, కోడన్లు, మనవళ్ళు, మనవరాండ్లు, ఇరుగు పొరుగు వీళ్ళందరూ ఇష్టపడేట్టుగా నేను జీవిస్తున్నానా? వాళ్ళకేమైనా హాని చేస్తున్నానా అని మనకు మనమే ఆలోచన చేసి మన మైత్రిని, స్నేహితాన్ని పెంచుకోవాలి. మరియు కరుణ కూడా ఉండాలి. ఇప్పుడు బయట భౌతికమైన మైత్రి అంటే బయట ఉన్నటువంటి జనులందరినీ స్నేహితంగా పెట్టుకోవడము. రెండవది మైత్రి, ఆధ్యాత్మికంగా మైత్రి అంటే శరీరాన్ని, ప్రాణాన్ని, మనస్సును బాగా ఉంచుకోవడం, వాటితో బాగా అవినాభావ సంబంధం. శరీరానికి ఏ తిండి తినాలనో, ఏ సమయానికి తినాలనో అవే తినాలి. తినరాని పదార్థాలు తినకూడదు. దేహం మనకెంతో ఉపకరణముగా ఉంది, ఉపకరణమైనటువంటి పనిముట్టు కాబట్టి దాన్ని బాగా మనం సద్వినియోగం చేసుకోవాలి. దాంతో మైత్రిగా సమయానికి భోంచేయాలి, మరియు శరీరాన్ని శుభ్రంగా పెట్టుకోవాలి. శరీరము లేని విపరీతమైన శరీరాన్ని బాధ పెట్టే వస్తువులు గాని, భావాలు గాని తీసుకోకుండా
దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దశకర్మాణం ప్రాతకాలం స్నానమాచరే, శతకర్మాణం సమయానుకూలం భోక్తమాచరే, సహస్ర కర్మాణం సమయానుకూలం కర్మమాచరే, సహస్ర కర్మాణం సమయానుకూలము సాధు సత్పురుషులు లేదా సద్గ్రంథ పఠన, సత్పురుషుల వేదాంత విచారణలు వినాలి. ఎన్ని పనులున్నా కూడా ఇవి ఖచ్చితంగా చేస్తూ దేహాన్ని, ప్రాణాన్ని, మనస్సును బాగా మైత్రిగా మనం వాటిని మన అనుసంధానంగా చేసుకొని మనకు ఉపయోగంగా, మనకు అనుకూలంగా మార్చుకోవాలి. మరియు మనం గురువు దగ్గరికి వెళ్ళి గురు సేవ చేసి గురువు ద్వారా మనము నేను పరమాత్మనని తెలుసుకున్నాము. ఇంకా దానితోనే మైత్రి ఉండాలి. ఎప్పుడు నేను పరమాత్మ, నేను పరమాత్మను, నేను పరమాత్మనని దానితోనే స్నేహితం చేయాలి. ఓహో, నాకు సర్వలక్షణ విలక్షణమైంది పరిపూర్ణము, అంతటా ఉంది పరిపూర్ణము, నేను పరిపూర్ణమునో లేకనే వచ్చానని నేననే అహంకారాన్ని వదిలిపెట్టి ఉండాలి. అది ఇంకా గొప్ప ఆధ్యాత్మికంగా సుసంపన్నమైన మైత్రి. అట్లా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా అహంకారం స్ఫురించదు, జనన మరణం అనేటివి తోయవు, నిర్మల నిశ్చల నిరహంకార స్థితిలో ఉంటాడు. ఇంకా కరుణ, సమస్త సృష్టిని మనం భౌతికంగా కరుణించాలి. మనం అందరి కరుణ వల్ల ఈ రోజు ఈ విధంగా ఉండాము. బయట సూర్యుడు, పంచభూతాలు, ప్రకృతి కరుణించడం వల్ల వాటి నుంచి మంచి గాలి, నీరు, ఆహారం తీసుకుంటున్నాం. ఇంకా తండ్రి కరుణ, తల్లి కరుణ, భార్య లేదా భర్త కరుణ, సమస్త సృష్టి కరుణ మన పైన ఉంది. మనము కరుణించాలి. అహంకారపడి అభిమాన పడకూడదు. కరుణకు మించినటువంటి గొప్ప గుణము, గొప్ప సంపద సృష్టిలో ఎక్కడా ఉండదు. మనమేదో బంగారు, వజ్రాలు, ఫ్లాట్లు, వస్తు వాహనాలు ఇవన్నీ సంపాదించుకుంటే గొప్ప అనుకుంటున్నాం. కాదు. గొప్ప సంపదలు మైత్రి, కరుణ, అహింస, ముందు చెప్పుకోండే పద్ధతులు బ్రహ్మచర్యము, సత్యము, ఆస్తేయము, అపరిగ్రహము, ఈ గుణాలన్నీ కూడా మనం కలిగి జీవించాలి. ఎందుకు జీవించాలి ఇవన్నీ కలిగి? ఇవే గొప్ప సంపదలు. ఈ సంపదల వల్లనే సృష్టిలో మనవలే మానవ జన్మకు వచ్చినట్టే వ్యాసుడు గాని, అంతకు ముందు ఉన్నటువంటి మహనీయులు సప్త ఋషులు గాని, మరియు పురూరవుడు, పురుకుచుడు, మాందాత, శిబి, రంజదేవుడు, ఇటువంటి మహనీయులు అయితేనేమి, ఆ తరువాత వ్యాసుడు, వాల్మీకి, మరియు నన్నయ్య, తిక్కన, కాళిదాసు, ఇటువంటి మహాకవులైతేనేమి, మరియు యాజ్ఞవల్కి, దక్షిణామూర్తి, ఇటువంటి మహనీయులైతేనేమి, వీళ్ళందరూ కూడా కాల ప్రవాహములో మనం శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, రమణ మహర్షి, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, ఇటువంటి మహనీయులందరూ ఈ గుణాలతో ప్రపంచ చరిత్రలో సోక్రటీసు, ప్లేటో, అరిస్టాటిలు, మహమ్మద్ ప్రవక్త గారు, యేసు ప్రభువు, ఇటువంటి మహనీయులందరూ ఈ మైత్రి, కరుణ, ప్రేమ అనే గుణాలతో సృష్టిని అంతా ఆకర్షించారు. ఇవే గొప్ప సంపదలు. నువ్వు ఎన్నో భోగభాగ్యాలు, ధనకనక వస్తు వాహనాలు సంపాదించినా నీతోనే పోతాయి అవన్నీ. అవన్నీ గొప్ప సంపదలు కాదు. ఆధ్యాత్మికంగా ప్రేమ, అందరినీ ప్రేమించాలి, ప్రేమ రాజ్యం పెంచుకోవాలి. మన ప్రేమ రాజ్యములో అందరూ ఆనందపడాలి, అందరూ సంతోషపడాలి. భౌతిక ప్రేమ. ఇంకా ఆధ్యాత్మికంగా ప్రేమ అంటే ఏమి? ఆ రోజుల్లో రాముడు అందరినీ ప్రేమించేంత విశాల హృదయం కలిగిన మహనీయుడు. ద్వాపరయుగం అయిపోయింది, త్రేతాయుగం అంతకు ముందు అయిపోయింది, ఇప్పుడు కలియుగంలో ఉన్నాము. యుగాలన్నీ పోయినా ఆయన ప్రేమ ఇంకా పోలేదు. చూడండి, ఒకవేళ ఆయన కోటాను కోట్లు సంపదలు సంపాదించిన, ఇంకా వేరే వేరే భోగభాగ్యాలు అనుభవించిన, ఆయనతోనే పోయేటి ప్రేమ. ప్రేమ, అనంతమైన ప్రేమ, విశాలమైన ప్రేమ, అనంతమైన ఓర్పు, కరుణ, ఇటువంటి గుణాలు ఉండడం వల్ల యుగాలు గడిచిపోయినా ఆ సంపదలు అట్లే ఉన్నాయి, వాళ్ళని అంటి పెట్టుకొని.
మనము ఈ సంపదలను కలిగి ఉండాలి. భౌతికంగా, ఆధ్యాత్మికంగా ప్రేమ. దేన్ని ప్రేమించాలి మనము, దేన్ని ప్రేమించకూడదు? దేన్ని ప్రేమించిన సృష్టిలో స్థిరమైనవి కాదు. తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, ధనకనక వస్తు వాహనాలు, దేహము, ఈ దేహాన్ని ఆశ్రయించుకున్నటువంటి దేహి కూడా ఇవి స్థిరమైనటువంటివి కాదు. స్థిరమైనటువంటిది, సర్వవ్యాపకమైనటువంటిది, పరిపూర్ణం. అదే ఉన్నదని, దాన్ని గొప్పగా మనం ఆధ్యాత్మికంగా విచారించి దాన్ని ఆచరణ అనుష్ఠాన పద్ధతుల్లో మరవకుండా దాన్ని ఎప్పుడు గుర్తు పెట్టుకోవడమే ప్రేమ. అదే సత్యము, సర్వవ్యాపకము. అది నాకు సర్వలక్షణ విలక్షణమైనది అని, అందులో నేను లేకనే తోచిన వాడను అని తనను తాను తీసేసుకోవడమే ప్రేమ. ఇటువంటి ప్రేమ, మరియు దానికి ముందు కరుణ, దానికి ముందు మైత్రి, ఇవన్నీ మనం పెంచుకోవాలి. ముఖ్యంగా మనం నరకులములో మాంసపిండంగా ఉండే పశుపక్షాదుల వలె మానవులము కాదు. ఇప్పుడు గురుకులము లేకొచ్చాము, మంత్రపిండంగా మారాము. మనం పఠించే మంత్రాలు, మనం విచారించే బోధ ఈ సృష్టిలో ఏ 100 మందో విచారించినారంతే. మహా మేధావులు, సూక్ష్మ ప్రజ్ఞావంతులు, ఇటువంటి మహనీయులు విచారించినటువంటి బోధ విచారిస్తున్నామంటే మన భాగ్యమే భాగ్యం, మనకు గొప్ప సువర్ణ అవకాశం. దీన్ని మనం గమనించాలి, గుర్తించాలి. ఈ విధంగా మనం ఆలోచన చేసి ముందుకు పోయినప్పుడు ఈ సంపదలను మనం విడనాడకూడదు. ఇవి పెంచి పోషించుకోవాలి. గురుకులం లేకొచ్చామో విమర్శించేది, అందరిలో దుర్గుణాలు పట్టుకొని పాటల వలె పాడుకునేది వదిలిపెట్టేసి మనము ఈ మంచి గుణాలను పాడుకోవాలి, ఈ మంచి గుణాలను పెంచుకోవాలి. మంచి గుణాలను మన హృదయాంతరాల్లో మహా సంపదగా మనం దాన్ని క్రోడీకరణ చేసుకోవాలి. ఇలా చేసుకుంటూ ఇప్పుడు మనము ఆసనము, ఇప్పుడు మనం భౌతికంగా సంపదలు అంటే అవి అంటాము, అవి కాదు సంపదలు, ఇది సంపద. ఇటువంటి సంపదలను మనం సృష్టించుకొని ఇప్పుడు ఆసనము అంటే ఏమి చూడండి. ఎప్పుడు టెన్షన్ పడి అది చేతునని ఇది చేతునని ఊహల పల్లకిలో విహరిస్తూ ఏ విధమైన ప్రశాంతత మరియు ప్రసన్నమైన హృదయము లేకుండా ఉండకుండా మనము చెప్పారు భద్రాద్రి రామశతకములో, భూసురుండెవడైన పుణ్యశీలుడు మహానదుల తోయముల స్నానంబు చేసి శుభ్రవస్త్రము గట్టి శుచి అయిన స్థలమందు క్రమముతో కూర్మ చక్రము లిఖించి దర్భ కృష్ణాజిన ధవలాసనముల పైన పద్మాసనస్థుడై పదిలముగను కన్నులు బిగించి కడువెన్ను నిక్కించి నాసాగ్రమన చూపు నయము చేసి మనసుకిష్టమైనట్టి మంత్రంబు నిష్టతోను జపము చేసిన యోగి విలక్షణుడు. ఆసనం అంటే చెప్తున్నారు ఉన్నాయి. ఆ పద్ధతుల్లో అష్టాంగ యోగాల్లో చెప్పిన ఆసనం అంటే ఈ భూమి పైన సూర్యుడు అంటే వేదాంతాన్ని విచారించి నేనే పరమాత్మననే తెలుసుకున్న మహనీయుడు భూసురుడు. అటువంటి భూసురుడు మహా పుణ్యవంతుడు, ఆయన పుణ్యశీలుడు, ఆయన మహనీయుడు. ఆయన మంచి నదుల్లో నీళ్లు తీసుకొని వచ్చి ఆ నీళ్లతో స్నానము చేసి మంచి తెల్లటి వస్త్రములు కట్టుకొని మంచి, ఆ రోజుల్లో అప్పుడు పెద్దలు దర్భలతో లేదా కృష్ణ జింకల చర్మము తీసుకొని దాన్ని పరుచుకొని దానిపైన కూర్మము అంటే తాబేలు వలె పద్మాసనం వేసుకొని వెన్నెముక నిటారుగా నిక్కించి ఆ మహనీయుడు కన్నులు బాగా మూసుకొని నాసాగ్రమున ముక్కు మొదటి భాగమున దృష్టి నిలిపి వాళ్ళ గురువు ఏ మంత్రము చెప్తాడో అది పఠిస్తాడు. ఇప్పుడు మనకు గురువు ఫస్ట్ గురుబోధ తెలుసుకునే ముందు మన గురువు గారు గురుమాల మంత్రం చెప్తాడు. ఓం నమః శ్రీ గురుదేవాయ. బిడ్డ, ఈ రోజు నీకు గురువు గారు సద్యోజాత ముక్తిని ప్రబోధించే సిద్ధంగా ఉన్నాడు. నీవు గురుకుల వాసములో చేరుతున్నావు.
ఇక నీకు గురువే సర్వరక్షకుడైతాడు, మోక్ష ప్రదాత అవుతాడు గురువు. ఎలా అవుతాడు చూడండి, ఎంత గొప్ప మాట. ఆ మహనీయుడు ఎలా అవుతాడు? ఆయన గురువు బ్రహ్మం అవుతాడు, గురువు విష్ణువు అవుతాడు, గురువు శివుడు అవుతాడు, గురువు సాక్షాత్ పరమాత్మ స్వరూపుడైతాడు ఈ రోజు నుంచి. ఓం నమః శ్రీ గురుదేవాయ. ఆ గురువుకే నేను నమస్కరిస్తున్నాను. ఆయన పరమ పురుషుడు. ఇహములో ఉండినా ఇహాన్ని అంటకుండా నేననే అహంకారాన్ని గురువాక్యానికి కైంకర్యము చేసి అశరీరుడై అనహంకారుడైన మహనీయుడు, పరమ పురుషుడు. ఆయన రాముడు పతిత పావనుడు, గురువు పరమ పావనుడు, పరమునకు తీసుకొని పోయే మహనీయుడు, తాను ఉండంగానే తనకు సద్యోజాత ముక్తిని ప్రసాదించే మహనీయుడు. ఆయనకే దేవతలందరూ వశమై ఉన్నారు. ఆ గురు సన్నిధానము లేకపోయినప్పుడు దేహానికి వచ్చే అరిష్టాలు, ప్రాణానికి వచ్చే అరిష్టాలు, మనస్సుకు ఉన్నటువంటి అరిష్టాలు, ఆత్మకున్నటువంటి అరిష్టాలన్నింటినీ తొలగిస్తాడు గురువు గారు. కుటుంబము నుంచి వ్యక్తిగతంగా బంధుమిత్రాదులతో, ప్రకృతితో, పశుపక్షాదులతో, క్రిమికీటకాలతో వచ్చే సమస్తమైనటువంటి పీడలను, సమస్తమైనటువంటి దుర్ఘట సంఘటనలు అన్ని కూడా రూపుమాపుతాడు గురువు. అరిష్టాలన్నీ పోగొడతాడు. ఇంకా నీకు మారణ, ఉచ్చారణ మొదలైన మంత్రాల నుంచి వచ్చే హానిని, కష్ట నష్టాలను తొలగిస్తాడు. 3 లోకాలు జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి నీ వశములో ఉండేటట్టు చేస్తాడు గురువు. ఈ మంత్రం అనుకొని ఇప్పుడు గురువులు చెప్పినటువంటి మంత్రాలను మనము ఏం చెప్పాడు మనకు ఆయన? ద్వాదశాక్షరి మంత్రం, షోడశాక్షరి మంత్రం. ఈ షోడశాక్షరి మంత్రాన్ని విడిపించే మంత్రము పంచదశి. అవి 2 మహామంత్రాలు, ద్వాదశి షోడశి. ఇది కేవలం మామూలు మంత్రం. ఇవన్నీ చెప్పి మనకు గురువు గారు ఇవన్నీ పఠించునైనా కొంతకాలానికి నీకు వీటికి భావార్థం నేను తెలియజేసి నీకు సద్యోజాత ముక్తిని ప్రసాదిస్తానని చెప్తాడు. మనం ప్రొద్దున్నే లేస్తానే ఈ ఆసనం వేసుకోవాలి. ఆసనం వేసుకొని సమస్త భావాలను హృదయం నుంచి తొలగింపజేసుకొని నిర్మల హృదయాంతఃకరణ కలిగి మనము మంచి స్నానము చేసి మంచి తెల్లటి బట్టలు ధరించి, మనం గురుకుల వాసంలో ఉన్నాం కాబట్టి తెల్లని శ్వేత వస్త్రాలే ధరించాలి, పురుషులైనా స్త్రీలైనా. అది చూడముచ్చటగా ఉంటది. ఇక నుంచి అయినా మనం అందరము శ్వేత వస్త్రాలే ధరిస్తాం. పూజలకు పోయినప్పుడు పురుషులైతే పంచా షర్టు లేదా ప్యాంటు తెల్లవే, మహిళలు కూడా మంచి తెల్లని బట్టలు కట్టుకుంటే బాగుంటుంది అందంగా. ఈ విధంగా శ్వేత వస్త్రములు ధరించి, ఇప్పుడు మనం కృష్ణ జింకల్లో చర్మం తెచ్చుకొని ధ్యానం చేస్తే జైలుకు పంపిస్తారు. అట్లా కాకుండా ఏదో జొమ్ముతో తయారు చేసిండే సాపనో లేదా తెల్లటి బట్టనో క్రింద పరుచుకొని మంచి ప్రదేశంలో కూర్చొని మనం గురువు చెప్పిన మంత్రాలను, గురువు చెప్పిన బోధను, గురువు చెప్పిన సబ్జెక్టును ధ్యానం చేయాలి, అనుష్ఠానం అంతా చేసుకోవాలి. ఇది భౌతికంగా ఆసనం. ఇంకా ఆధ్యాత్మికంగా ఆసనం అంటే ఏమి? మనకు స్థూల శరీరాన్ని ఏమో కూర్చోబెట్టాము, ఆసనం వేసి పద్మాసనం వేసుకొని బాగా వెన్నెముకను నిటారుగా పెట్టి చూపును ముక్కు కనుక పైన పెట్టి నిర్మలంగా కూర్చున్నాము. శరీరమేమో ఇంకా శరీరి వాడు భలే కదులుతాడు. వాడు ఎలా అంటే అలా పోతాడు, ఎన్నెన్నో తిప్పలు పడతాడు, ఎన్నో రకాల ఊహలు చేస్తాడు. వాడు కూర్చోడు, సామాన్యంగా కూర్చోడు. వాడిని ఇప్పుడు కూర్చోబెట్టాలి. నాయనా ఎందుకురా తిరుగుతావు, తిరిగి తిరిగి తిప్పలు పడతావు, తిరిగితే ఏముంది నాయనా, తిరిగి తిరిగి అంత దిమ్మరులైనారు, తిరిగేది వద్దు, తిరుగు, నువ్వు గురుమంత్రం వైపు తిప్పు, తిరుగు నాయన అని చెప్పి ఆ మనస్సును గురుమంత్రం వైపు మళ్లించాల. అది ఆసనం స్థితి. అది ఆయాసనము భేమని మన పెద్దలు చెప్పారు. నాయన పరిపూర్ణమును ఎరుకను నేను ఎరింగించింది, రెంటిని నువ్వు ఎరిగితివి కదా, ఎరుకను గురుదక్షిణగా వేగిరమివ్వు,
ఒట్టి మాటలేమిటికి, ఎరుకతో ఇంకా కూటమేమిటికి, పరులు నేను అనేటి భావము అభావమై నిరతమో ఒక రీతి ఉండు నాయన అన్నాడు గురువు. ఇది నిజమైన ఆసనం. ఒక రీతిలోనే గురువాక్య పరిపాలనతో మనము మమేకమై ఉండాలి. ఎప్పుడు ఈర్ష్య, ద్వేషము, అసూయ, భయాందోళనలో హృదయం దగ్గరికి రాణించుకోకుండా. చూడండి ఏం మాటలు చెప్పారు మన పెద్దలు. ఇవన్నీ దగ్గరికి రాణించుకోకుండా నీవు నిర్మల హృదయాంతఃకరణ కలిగి ఉండమని మన పెద్దలు మనకు సెలవు ఇచ్చారు. ఈ ఆసనము సామాన్యంగా కుదురుకోదు. ఒక రైతు ఉండేవాడు ఒక ఊర్లో, గొప్ప రైతు, ఎకరాల భూమి, ఎంత పని చేసినా అయిపోదంట. గురువేమో నాయన మీరు ఆసనం వేసుకొని కూర్చోవాలా, గురుబోధను బాగా విచారించాలా, దాన్ని ధ్యాసగా నిరంతరం ఉండాలా అని చెప్తున్నారు. నేను వచ్చాడు కూర్చుంటే ఎద్దులు గడ్డి వేసారో లేదో, ఆవులతో పాలు పిండినారో లేదో, ఆ కోళ్ళను మూసినారో లేదో, మా భార్య వంట చేసిందో లేదో, పిల్లలు స్కూల్ నుంచి వచ్చినారో లేదో, ఇటువంటివన్నీ వస్తున్నాయి గురుదేవా. మీరేమో మనస్సును నిర్మలంగా చలనము లేకుండా స్థూల శరీరాన్ని ఏ విధంగా మంచి పద్మాసనం వేసుకొని కూర్మము వలె కూర్చొని క్రింద శ్వేత వస్త్రం వేసుకొని ఉండమని మీరు చెప్పారు. అదేమో బాగానే ఉంది. లోపల మనస్సు కుదురుకోలేదే అట్లా తెల్లగా అది పద్మాసనం వేసుకొని గురువాక్యం అనే స్థితిలో చలనము లేకుండా ఈ స్థూల శరీరం ఎట్లా కూర్చునిందో అది అట్లా కూర్చోవాలి కదా. అది కష్టంగా ఉంది స్వామి, ఈ పనులు మోసము, చెప్పిన పని కరెక్ట్ గా చేయరు, పని మనుషులతో ఇబ్బందిగా ఉందంటే అప్పుడు గురువు గారు నీకు ఓ మనిషిని ఇస్తానైనా నేను, వాడు మహా స్పీడు, ఎంత పని అయినా నిమిషాల్లో చేస్తాడు, వానికి నువ్వు పని పెడతావా, వాడు ఖాళీగా ఉండేవాడు కాదన్నాడు. పెడతాను అన్నాడు. భద్రమైనా వానికి పని పెట్టలేకపోతే నీకు పని పెట్టాడు, వాడు నిన్ను పని చేసుకునేడు అని చెప్పాడు. వాడు ఇట్లా ఆలోచన చేసి 10 మంది చేతిగాళ్ళు, మా భార్య, నేను, మా పిల్లలు అంతా చేసినా అయిపోదే, వాడు ఒకటే ఎంత మాత్రం చేస్తాడులే, ఇవు స్వామి గురుదేవా అని తీసుకొని పోయినాడు ఆ మనిషి. ఏం పని చెప్పినా నిమిషాల్లో చేస్తాడంట. గడ్డి కోసుకొని రాపో, పాలు పిండు, పేడలెత్తే, పొలం దుండు, సంతకు పోయిరా, ఎన్ని చెప్పినా నాకు పని పెట్టు. వాడు పరిగెత్తి వచ్చినాడు పని పెట్టాక గురువు దగ్గర. స్వామి మీరు చెప్పింది నిజమే, వానికి పని పెట్టలేక ఉన్నాను అన్నాడు. బిడ్డ వానికి పని పెట్టలేక ఉన్నాను అని అనద్రా, భౌతిక పనులు వాడు స్పీడ్ గా చేస్తాడు. మీ ఇంటి ముందర పెద్దది ఒక నీలగిరి మాన్ నాటు బొమ్మ, లేదా ఒక పోల్ మాన్ నాటు, ఎనపది 20 అడుగులు పొడుగు ఉండేది. నీకు పని అయిపోయిన వెంటనే రే అది ఎక్కి దిగుతూ ఉండని చెప్పు. ఎన్నిసార్లు నేను పిలిచే వరకు ఎక్కి దిగుతూ ఉండని చెప్పు. మళ్ళీ నువ్వు పిలుచు, నీ పని అయిపోతే మళ్ళీ అది ఎక్కి దిగమను. మనకి ఎప్పుడు అయిపోయేది ఆ పని. ఇది బాగుంది అన్నాడు వాడు. ఆ మనిషితో పని అయిపోయిన వెంటనే వాడు వచ్చి స్వామి పని అంటే పోల్మాన్ చూపించేది, ఎక్కి దిగు, నేను పిలిస్తే మళ్ళీ వచ్చేయి. ఇప్పుడు మన మనసు కూడా బుక్ చదవమంటే 2 నిమిషాలే, సబ్జెక్టు వినమంటే 5 నిమిషాలే, సబ్జెక్టు చెప్పమంటే 10 నిమిషాలే. మళ్ళీ ఇంకా సెల్లు చూడు, యూట్యూబ్ లేకపో, వాట్సాప్ లేకపో, వాళ్ళతో మాట్లాడు, వీళ్ళతో మాట్లాడని మనసు ఎప్పుడు సంచలము, తిరిగి తిప్పలు పడతారు. అట్లా తిరిగి తిప్పలు పడే మనస్సును ఆ గురువు చెప్పినట్లు గురువాక్యం అనే పోలుకు ఎక్కించి దింపించు. అదే కదలకుండా మెదలకన్నా ఉంటుంది. మూలము లేని ఈ గుర్తు ఎదిగే శరీరం ఏమీ లేదు. ఆహా, అన్నిటికీ ఇదే మూలము, దీనికి మూలము లేదు. అన్నిటినీ ఈ గుర్తు ఎరుగుతుంది. దీన్ని సృష్టిలో ఎవరు గుర్తెరగలేరు. ఆహా, ఏమి శక్తివంతమైంది ఇది, బ్రహ్మం రా. ఓహో, ఇదే కదా అన్ని చేసిండేది, చేస్తా ఉండేది, చేయబోయేది. దీనికి మూలము లేదు, అది నేనయ్యే ఉండానని ఈ విధంగా ఎక్కించు దీంట్లో మళ్ళీ సంతోషపడినాడు ఆ యజమాని. అట్లా మనము ఆసనం వేయాలి.
ఇంకా చాలు చేసిండే సంసారం, తిరిగిండేటివి ఏమి దానిలో నిస్సారము, బూరుగు వృక్షములో ఉండే పండ్ల వంటిది ప్రపంచము, శరీరము మెత్తనిది, సారహీనమైనటువంటిది, బలహీనమైనటువంటిది, రసహీనమైనటువంటిది, మరియు గట్టితనం లేనటువంటిది. దాన్ని నేను పట్టుకునేది వద్దు ఇంకా చాలు అని మనం అందరము ఈ దేహము, దేహ సంబంధమైన ప్రపంచము, కుటుంబము ఇవన్నీ నిమిత్త మాత్రంగా చేసుకుంటూ అవే జీవిత పరమార్థమనే అనునిత్యము వాటికే మన శక్తి సామర్థ్యాలను, మన కాలాన్ని సంపూర్ణంగా హెచ్చించి వినియోగించి ఆ ఇబ్బందులు పడకుండా ఈ వైపుకు తిరగలి ఇంకా సాల్లేని దేవా చాలు నాయనా అని చెప్పి ఈ వైపుకు తిరిగినామనుకో ఆసనం మనసు అట్లే ఉండిపోతారు. ఇక్కడే దీన్ని పెంచి పెద్ద చేసుకోవాలి. పలుమార్లు ఈ బోధే విచారించాలి. సాధ్యమైనంత వరకు లగేజ్ మనం తగ్గించుకోవాలి. పెత్తనం మనం చేయకూడదు. ఇంట్లో వాళ్ళకు అప్పచెప్పాల పెత్తనం. కూరగాయలు గాని సరుకులు గాని 100 రూపాయలు పోగొడితే పోగొట్టినలే, ముదిరిపోయిన బెండకాయలే దానిలే తెలుసుకుంటారు వాళ్ళు. మనమే అన్ని పనులు చేయకూడదు. పెత్తనం వాళ్ళకే, డబ్బు పెత్తనం కూడా వాళ్ళకే ఇచ్చేయాల. అన్ని ఇచ్చి మనం వాళ్ళు చెప్పిన చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇంకా అత్త అయితే సమస్తము వాళ్ళకే దారిపోయాలి. మీకు రేపు కథ చెప్తాలి, మంచి కథ ఒకటి. కోడలా అంతా నీదే మహా తల్లి, నువ్వు వచ్చిన వేళ విశేషమేమో మా ఇల్లు పాల్గొంగినట్లు పొంగుతా ఉంది తల్లి అని వాళ్ళతోనే చేపించుకోవాలి. వాళ్ళు వయసులో ఉండారు, మనకు వయసు అయిపోయింది కదా. తల్లి ఎంత బాగా చేస్తావు, నువ్వు వచ్చి మా కళ పెరిగిపోయింది, ఇంత గొప్ప కోడలు వస్తాదని నేను అనుకోలా. ఆహా, నాకు ఇంక నిండు ఆనందము, నా నగలు నువ్వే పెట్టుకో, నా పట్టు చీరలు నువ్వే కట్టుకో తల్లి అని. ఇంకా మామ అయితే, తండ్రి అయితే కొడుకు పెత్తనం ఒప్పచెప్పాల, చూసుకొని ఉండాల. ఇల్లే పోయేది, సరుకులు తెచ్చేది, సంసారం అంతా వెళ్ళేదేది. పెత్తనం వేయకుండా వాడు ఏం చేస్తాడేమో అని బాధ పెట్టు కాకుండా మనం ఇవన్నీ ఇచ్చేసి నిర్మల హృదయాంతఃకరణ బరువు తగ్గించుకోవాలి. ఇంకా ప్రాణాయామం మనకు శరీరము కంటే ప్రాణము శక్తివంతమైంది. శరీరములో ఇంత జడమైన స్థూలమైనటువంటి శరీరాన్ని నడిపేది ప్రాణం. ఆ ప్రాణము శక్తివంతమైనది కాబట్టి ఆ ప్రాణాన్ని మనము ఆరోగ్యంగా, శక్తివంతంగా మరియు క్రమబద్ధమైనటువంటి పద్ధతుల్లో నడిపించుకోవాలి. దానికి పెద్దలు ఏమి చెప్పారు? నాయన, మనము తిన్న ఆహారము జీర్ణము కావాలి అంటే నీరు ఉండాలి, వేడి ఉండాలి, గాలిలో ఉండే ఆక్సిజన్ వాయువు ఉండాలి. అది అప్పుడు జీర్ణమై శక్తి విడుదలవుతారు. అంటే మనకు శక్తి కావాలంటే మన శరీరంలో ఉండే సమస్త ధాతువులకు, నాడులకు మరియు ఈ హృదయానికి మరియు ఊపిరితిత్తులకు, కిడ్నీలకు, మెదడుకు అంత శక్తి కావాలంటే ఆహారము నుంచి విడుదలవుతారు. ఆ శక్తి విడుదల కావాలా అంటే గాలిలో ఆక్సిజన్ బాగా ఉండాలి. ఇప్పుడు పని ఒత్తిడి ఎక్కువ మనకు. ఆహారం ఏమో బాగా తీసుకుంటున్నాము, దానికి కావలసినంత గాలి తీసుకోలేదు. ఎప్పుడు ఆలోచనలు, చింతలు, అది బా ఇది బా అనే టెన్షన్లతో మనం మంచి విలువైన ఆహారం తీసుకున్నా కూడా అందులో సంపూర్ణమైన శక్తిని తీసుకోలేకుండా ఉండాము. చూడండి, ఇప్పుడు మనము దానికి అష్టాంగ యోగాల్లో కపిలుడు పూరకము, కుంభకము, రేచకమని 3 పద్ధతులు చెప్పాడు. ప్రొద్దున్నే లేచి సూర్యుడు ఉదయించిన తరువాత కూర్చొని మనము ఒక మంచి ప్రదేశంలో మన వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలలో సగం నిమిషాలు గాలిని బాగా తీసుకోవాలి. 1 నిమిషము పూరకము గాలిని పూరించల్ల. నిటారుగా కూర్చొని 2 ముక్కు రంధ్రాల ద్వారా గాలిని బాగా నిదానంగా తీసుకోవాలి. శరీరం ఎంత పట్టుతుందో అంతకు డబల్ టైం నిలపల్ల. దాన్ని తీసుకొని వెంటనే వదిలేయకూడదు. గస్సు వచ్చినప్పుడు తీసుకుంటాం వదిలేస్తాం, తీసుకుంటాం వదిలేస్తాం, అట్లా కాదు. నిదానంగా వదలాలి.
నిదానంగా పెట్టుకోవాలి. గాలిని తీసుకోవడాన్ని పూరకం అంటారు, అట్లే పెట్టుకున్న దాన్ని కుంభకం అంటారు. మళ్ళీ నిదానంగా దానికి 2 రెట్లు ఎక్కువ కాలము 2 ముక్కంధ్రాల ద్వారా వదిలిపెట్టాలి. గాలి తీసుకున్నప్పుడు వెనుకకు, గాలి వదిలేటప్పుడు ముందుకు వంగకూడదు, అలాగే ఉండాలి. పొట్ట ఉండే వాళ్ళు పొట్ట కరిగిపోతుంది, అక్కడక్కడ కీళ్ళ నొప్పులు కీళ్ళ వాతాలు ఉండే వాళ్ళకి అవి పోతాయి, జీర్ణం కాని ఉన్న జీర్ణం అయిపోతాయి. దీనివల్ల ఎంతో లాభం ఉంటుంది. పొద్దున్నే సాయంత్రం 2 సమయాలలో సూర్యుడు ఉదయించిన తరువాత మరియు సాయంత్రము సూర్యుడు అస్తమించకంటే ముందే. ఎందుకంటే పగులు అయితే చెట్లు కార్బన్ డైఆక్సైడ్ ను తీసుకొని గాలిలో ఆక్సిజన్ ను వదులుతాయి. పగులు గాలిలో ఆక్సిజన్ బాగుంటది. రాత్రిపూట చెట్లు గాలిని ఆక్సిజన్ ను కాకుండా కార్బన్ డైఆక్సైడ్ ను ఎక్కువ విడుదల చేస్తాయి. రాత్రిపూట ధ్యానము చేయకూడదు, పగులే చేయాలి. రాత్రి నిద్రపోవాలి, పగులు ఎక్కువ నిద్రపోకూడదు. పగులు ఎక్కువ మనం మేలుకొని ఉంటే రక్త ప్రసరణ, ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎక్కువ జరుగుతాయి, శరీరం హుషారుగా ఉంటుంది. రాత్రి మేలుకోకూడదు, ఎందుకు? గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది. మేలుకోండే వాళ్ళకు ఆరోగ్యం దెబ్బతింటారు. ఇన్ని కోణాల్లో మన పెద్దలు మానవుడు సంపూర్ణ ఆరోగ్యంగా శక్తివంతంగా ఉండేకి ఆ రోజుల్లోనే ఆలోచన చేసి ఇవి చెప్పారు. మనకి ఎన్ని పనులున్నా భౌతికంగా పూరకం అంటే ఏమి? గురువు చెప్పిన బోధను బాగా పూరించాలి, బాగా శ్రవణము చేయాలి. గాలి లేని చోట దీపం ఎలా ప్రకాశిస్తాదో ఆ విధంగా నిర్మల నిశ్చరుడై బోధ వినాలి. విన్నదాన్ని గాలి వదిలిపెట్టినట్లు వదిలిపెట్టకూడదు, దాన్ని కుంభించాలి. విని అవును కదా, ఆహా, ఓహో అని దాంట్లో ఉండే అర్థము దగ్గరగా మనం తెలుసుకొని దాన్ని గట్టిగా పట్టుకొని మనలో ఉండే అజ్ఞాన అవివేక అభిమాన అనురాగాలనే ఈ చీకటిని రేచకం వదిలిపెట్టాలి. ముందుండే అజ్ఞానాన్ని వదిలిపెట్టాలి. జాతి భేదము, మత భేదము, కుల భేదము, వర్గ భేదము, లింగ భేదము, ధనముతో కూడిన, కులముతో కూడిన, యవనముతో కూడిన, రూపముతో కూడిన, ధనముతో కూడిన, శీలముతో కూడిన ఇటువంటి చెత్తా చెదారం అంతా వదిలిపెట్టి హృదయము కేవలము గురువాక్యముతో నింపుకోవాలి. ముందుండే మాలిన్యం అంతా తొలగింపజేసుకోవాలి. చీపురుతో ఇంటిని శుభ్రపరిచినట్లు గురువాక్యముతో మన హృదయములో, మన అంతఃకరణలో ఉండే మాలిన్యాన్ని శుభ్రము చేసుకోవాలి. గురుబోధనే పెట్టుకోవాలి. ఇంక ఇవన్నీ నాకు వద్దు అని చెప్పి మనల్ని ఇబ్బంది పెట్టి సుఖ దుఃఖాలకు లోను చేసే ఈ మాలిన్య గుణాలు, ఆలోచనలు, చింతలు, అజ్ఞాన ప్రవృత్తికి సంబంధించిన విషయ వాంఛలన్నింటినీ కూడా వదులుకొని స్వచ్ఛంగా, పరమ పవిత్రంగా, పరమోత్కృష్టంగా హృదయాన్ని పెట్టుకోవాలి. ఇది ఆధ్యాత్మికంగా ప్రాణాయామం. ఇంకా ప్రత్యాహారము, ధ్యానము, ధారణ, సమాధి ఇంకొక రోజు చెప్పుకుందాము. ఈరోజు ఇంతటితో నేను